ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం పరిశీలిస్తే చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎవరు ప్రశ్నించినా కానీ వెనుకాడకుండా వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేసి వాళ్ళను భయపెట్టడం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మంత్రులు ప్రశ్నిస్తే క్యాబినెట్లో ఉండరు, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడు, సాధారణ ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళను ఏదో విధంగా టార్గెట్ చేసి వాళ్ళను చిత్రహింసలు పెట్టే పరిస్థితులు ఇలా మనం చూస్తున్నాం. ఎందుకంటే సీను నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి తన ఆవేదనను వ్యక్తపరిచిండు. ఈటల రాజేందర్ను ఎందుకు క్యాబినెట్ నుంచి తీసేసారు, ఆయన చేసిన తప్పులేంది, మీరు చేస్తున్నటువంటి తప్పులు కావా, మీ కొడుకు తప్పు చేయలేదా, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మల్లారెడ్డి తప్పు చేయలేదా, ఇంకా చాలామంది గంగుల కమలాకర్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ తప్పు చేయలేదా అని ఆయనను ప్రశ్నించినంత మాత్రాన ఆయన తీసుకుపోయి నైట్లో అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచినా కూడా ఇప్పటికి తెలియదు. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది కేసీఆర్కు మామూలు అయిపోయింది. అంటే మేము సీను నాయక్ మాట్లాడినటువంటి పదజాలాన్ని మేము సమర్థిస్తలేము, కానీ ఆయన ఆవేదన వ్యక్తపరిచినప్పుడు నీకు ఇబ్బంది కలిగించినట్టు ఉంటే దాన్ని నువ్వేం చేయాలి, పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయాలి, ఆయన మీద కేసు చేయాలి, నోటీస్ పంపించాలి, తర్వాత అరెస్ట్ చేయాలి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీళ్ళన్నిటిని కాకుండా నువ్వు అధికారాన్ని చేతులు తీసుకొని చేయడం అనేది చాలా బాధాకరం, చాలా దుర్మార్గం కూడా. ఏదైతే ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, ఆ మాట్లాడే హక్కును కూడా నువ్వు ఈరోజు హరిస్తున్నావు కేసీఆర్. నీకు పుట్టగదులు తప్పవు. ఎందుకంటే ఒకప్పుడు హిట్లర్ ఎట్లున్నాడో హిట్లర్ను తలపిస్తున్నాడు. మేము హిట్లర్ని చూడలేదు, హిట్లర్ ఉంటే మిగిలిన నీ రూపంలో ఉంటాడు అనేసి మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆ బుద్ధులు మానుకో, ప్రజల సంక్షేమం కోసం పనిచేయి, ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు కాదని నీకు హెచ్చరిస్తున్నాం. జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.